Hello, students. How are you? Yeah, you all are fine at your homes. Okay. Science. In previous class, we discussed about the special fooding habits of animals. Is it right? Yes. Okay. How can butterfly take its food? Yes, with a tube. What? Tube. Straw-like tube, no? What is butterfly take its food? It food is నెక్టర్స్ అనే ఫ్లవర్లో ఉండే ఒక ఫుడ్ ఐటమ్ని బటర్ఫ్లై తీసుకుంటుంది కదా. నెక్టర్స్ అనే ఫుడ్ని బటర్ఫ్లై తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది? తన మౌత్కు ఉన్న ఒక ట్యూబ్ లాంటి థింగ్తో తీసుకుంటుంది అనమాట. హౌ కెన్ జిరాఫీ టేక్ హిస్ ఫుడ్? ఎస్, జిరాఫీ టేక్. ఎలా తీసుకుంటుంది? తనకి ఉన్న లాంగ్ నెక్తో పైన బ్రాంచెస్ అప్పునున్న బ్రాంచెస్ మీద లీవ్స్ కూడా తింటుంది. ఫ్రాగ్ ఎలా తీసుకుంటుంది? తనకి ఉన్న లాంగ్ టంగ్తో తీసుకుంటుంది, అవునా కదా? ఓకే. నా హియర్ ఈజ్ నౌ లుక్ ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 160. దెర్ ఈజ్ సమ్ ప్రాక్టీస్ బిట్స్ ఆన్ yellow color box. Look at that. Write T for true and F for false. Okay, let's see. Look at the first question. Herbivores eat both the plants and the flesh of animals. Herbivores. What is herbivores? Yes, herbivores means plant eating animals. If herbivores take both plants and flesh of other animals, no, it is false. And next, a fox is an omnivore. Is it right? Fox is an omnivore. Omnivore means both the plants and flesh of other animals. Other animals eating animals are called omnivores. Yes, fox is a omnivore. Is it right? Yes. And next, animals have different types of teeth to suit their fooding habits. Is it right? Yes, animals have different types of teeth to suit their fooding habits. It is correct one. And next, herbivores have strong back teeth. Herbivores means cows, buffaloes. Yes, these animals have strong back teeth. Is it right? Yes, herbivores have strong back teeth. And next, bees suck in food with the help of a tube. Bees and butterflies, how can they took their food? Yes, with the tube. Yes, suck with the tube. Which food? Nectars. Okay, you all are completed this. Okay, next we discuss the new topic, that is a food chain. What? Food chain. Animals depend on plants for food, either directly or indirectly. Animals depend on plants ఫర్ ఫుడ్. యానిమల్స్ ఏమవుతాయి? డిపెండ్ అవుతాయి. దేని మీద డిపెండ్ అవుతాయి? ఫుడ్ కోసం ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి, అవునా కదా? ఏదో డైరెక్ట్గా అయినా డిపెండ్ అవి ఉండొచ్చు, లేదా ఇండైరెక్ట్గా అయినా డిపెండ్ అవ్వ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డేర్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ హెర్బివోర్. ఫీడ్స్ ఆన్ గ్రాస్. డియర్ ఏం తింటుంది? గ్రాస్ తింటుంది, అవునా కదా? నెక్స్ట్, ఏ టైగర్, ఇట్ ఈస్ ఏ కార్నివోర్. ఇన్ టర్న్ feeds on the flesh of the deer. టైగర్ ఏం చేస్తుంది? తన ఫుడ్ని ఎలా తీసుకుంటుంది? డియర్ని తింటుంది. డియర్ ఏం చేస్తుంది? ప్లాంట్స్ని తింటుంది. డియర్ని ఏం తింటుంది? టైగర్ తింటుంది. అంటే ఇండైరెక్ట్గా టైగర్ కూడా ఏమైంది? ప్లాంట్స్ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు డియర్ ప్లాంట్స్ని ఒకవేళ ప్లాంట్సే లేకపోతే డియర్స్ ఉంటాయా? ఉండవు. ఎందుకంటే డియర్స్కి ఫుడ్ లేకపోతే బతకలేవు కదా అవి, అవునా కాదా? ఇప్పుడు డియర్స్ లేకపోతే లయన్స్ ఉంటాయా? ఉండవు. ఎందుకు? డియర్స్ లేకపోతే అంటే వాటిని తినలేదు కదా, అదర్ యానిమల్స్ ఫ్లెష్ తినలేవు కదా. అదర్ యానిమల్సే లేకపోతే లయన్స్ ఉంటాయా? ఉండలేవు. అలాగే ఇండైరెక్ట్గా టైగర్ ఏమైంది? ప్లాంట్స్ మీద డిపెండ్ అయింది. Tigers, the grass, the deer and the tiger form a food chain.
Together the grass, the deer and the tiger form a food chain. ఇవన్నీ కలిసి ఏమైనా ఒక ఫుడ్ చైన్ని మేక్ చేసినాయి. ఏమేంటి? ద గ్రాస్ ఒకటి. ఇక్కడ లుక్ ఎట్ ద పిక్చర్. ఇక్కడ పిక్చర్లో చూడండి ఫస్ట్ మీరు. ఇక్కడ గ్రాస్ పిక్చర్ ఉంది కదా. గ్రాస్ పిక్చరు దేనికి యారో మార్క్ ఉంది? ఎస్, డియర్కి యారో మార్క్ ఉంది. డియర్ దేనికి యారో మార్క్ ఉంది? లైన్కి యారో మార్క్ ఉంది. అంటే గ్రాస్ని తిని డియర్స్ ఉంటాయి, డియర్స్ని తిని లైన్స్ ఉంటాయి. అంటే ఇండైరెక్ట్గా లైన్ కూడా ఏమైంది? గ్రాస్ మీద డిపెండ్ అయిందనమాట. దీన్నే ఫుడ్ చైన్ అంటారు. ఓకేనా, మీకు అర్థమైందా? ఏ ఫుడ్ చైన్ ఈజ్ ఏ చైన్ దట్ షోస్ హౌ లివింగ్ థింగ్స్ డిపెండ్ ఆన్ వన్ అదర్ ఫర్ ఫుడ్. ఫుడ్ చైన్ దేని గురించి చెప్తుంది? ఇప్పుడు మనం ఒకళ్ళ మీద ఒకళ్ళని డిపెండ్ అవ్వాలి. లివింగ్ థింగ్స్ అంటే తెలుసు కదా. ఎస్, విచ్ థింగ్స్ కెన్ గ్రో. ఎస్, ఏ థింగ్స్ అయితే గ్రో అవుతాయో, మూవ్ అవుతాయో, బ్రీత్ తీసుకోగలుగుతాయో వాటిని ఏమంటారు? లివింగ్ థింగ్స్ అంటారు. మీకు తెలుసు కదా లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ ఒక దాని మీద ఒకటి ఎలా డిపెండ్ అవుతాయో గురించి చెప్పేదాన్నే ఫుడ్ చైన్ అంటారు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవ్వాలి కదా, అవునా కాదా? దాని గురించి చెప్పేదాన్నే ఫుడ్ చైన్ అంటారు అన్నమాట. ఇప్పుడు లీవ్స్, ప్లాంట్స్ లేకపోతే మనం ఉండలేం, అవునా కాదా? ప్లాంట్స్ లేకపోతే మనం ఉండగలమా? ఉండలేము. యానిమల్స్ లేకపోయినా ఉండలేము, అవునా కాదా? మనం వేస్తేనే కదా ప్లాంట్స్ వచ్చేది, అవునా కాదా? మనం వేస్తే ప్లాంట్స్ వస్తాయి, ప్లాంట్స్ లేకపోతే మనం ఉండలేము. అంటే ఇలా ఒక చైన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇట్ ఆల్వేస్ బీయింగ్స్ విత్ ఎ ప్లాంట్స్. ఇట్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఎ ప్లాంట్స్. ఫుడ్ చైన్ ఎప్పుడు దేంతో బిగిన్ అవుతుంది? ప్లాంట్స్ తోటే బిగిన్ అవుతుంది. అంటే ఫస్ట్ ప్లాంట్స్, తర్వాత యానిమల్స్, ఆ తర్వాత హెర్బివోర్స్, ఆ తర్వాత కార్నివోర్స్, ఆ తర్వాత ఓమ్నివోర్స్. బోత్ ప్లాంట్స్ అండ్ ఫ్లెష్ ఆఫ్ అదర్ ఈటింగ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ ఓమ్నివోర్స్. ఇలా ఫుడ్ చైన్ ఒక దాని మీద ఒకటి ఇలా డిపెండ్ అవుతుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హియర్ ఈజ్ అ టాపిక్, ఫుడ్ ఫర్ డొమెస్టిక్ యానిమల్స్. వాట్ ఫుడ్ ఫర్ డొమెస్టిక్ యానిమల్స్? Domestic animals are kept in farms or in our homes and help us in many ways. డొమెస్టిక్ యానిమల్స్ ఎక్కడుంటాయి? ఎస్, ప్లాంట్స్, ఫార్మ్స్లో కానీ లేదా మన హౌసెస్లో కానీ ఉంటాయి, అవునా కదా? డొమెస్టిక్ యానిమల్స్ మనకి చాలా విధాలుగా యూజ్ అవుతుంది, అవునా కదా? డొమెస్టిక్ యానిమల్, ఇప్పుడు కవ్ అనేది డొమెస్టిక్ యానిమల్, బఫెల్లో అనేది డొమెస్టిక్ యానిమల్. ఇవి మనకి మిల్క్ ఇస్తేనే కదా మనం డైలీ మార్నింగ్ టీ కానీ, కాఫీ కానీ లేదా మిల్క్ కానీ తాగుతున్నాము. మళ్ళీ మనం కర్డ్ తీసుకున్నాం అనుకున్నా లేదా మిల్క్కి సంబంధించి ఐటెం తింటున్నామన్నా అవి కౌస్ కానీ బఫెల్లోస్ కానీ మనకి మిల్క్ ఇస్తేనే కదా. ఎస్, మనం డైరెక్ట్గా వాటి మీద డిపెండ్ అవుతున్నాం, అవునా కాదా? అవి మనకి చాలా విధాలుగా యూజ్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఆర్ హెన్స్, కావ్స్ అండ్ షీప్స్. హెన్స్ ఏమి ఇస్తాయి మనకి? ఎస్, ఫ్లెష్ని ఇస్తాయి అండ్ ఎగ్స్ని ఇస్తాయి. కౌస్ ఏమిస్తాయి? మిల్క్ ఇస్తాయి, అవునా కదా? అండ్ నెక్స్ట్ షీప్స్ ఏమిస్తాయి? షీప్స్ కూడా మనకి ఫ్లెష్ని ఇస్తాయి. అండ్ షీప్కి హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్తో మనకి ఊల్ చేసి ఆ ఊల్తో మనకి స్వెటర్స్, జర్కిన్స్ ఇవన్నీ కుడతారనమాట, అవునా కదా? ఎస్, నెక్స్ట్ యానిమల్స్ దట్ వీ కీప్ ఇన్ అవర్ హోమ్స్ ఆర్ కాల్డ్ పెట్స్. కొన్ని యానిమల్స్ని మనం ఇంట్లో పెట్టుకుంటాం, ఫార్మ్స్లో కాకుండా ఇంట్లో పెట్టుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్స్, డాగ్స్ అండ్ ర్యాబిట్స్. క్యాట్స్ని, డాగ్స్ని, ర్యాబిట్స్ని ఏం చేస్తాం? మనం ఇంట్లో పెంచుకుంటాం కదా, వాటిని ఏమంటారు? పెట్స్ అంటారు అనమాట. మీకు కూడా పెట్స్ ఉన్నాయా? మీ ఇంట్లో కూడా ఉంటాయి మీ అందరికీ పెట్స్. అండ్ నెక్స్ట్ different domestic animals need different types of food. Different domestic animals need different types of food. Different animals ki different foods కావాలి. Like horse, donkey, camels and oxen help in carrying heavy loads. హార్సెస్, డాంకీస్ ఏం చేస్తాయి? మనకి హెవీ లోడ్స్ని మన కోసం ఏం చేస్తాయి? క్యారీ చేస్తాయి, అవునా కాదా? ఇప్పుడు
డాంకీస్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంతమంది ఇంతకుముందు పూర్వకాలంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే మనము అప్పుడు కార్స్ ఇవేమీ లేవు కదా, బస్సెస్ ఇవి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, హార్స్ మీదో లేదా డాంకీ మీదో వాళ్ళు వెళ్ళాల్సిన సామానాన్ని డాంకీ మీదో హార్స్ మీదో పెట్టి తీసుకెళ్తారనమాట. క్యామిల్స్ మీద మీరు చూసే ఉంటారు కదా, మనకి ఊర్లోకి అప్పుడప్పుడు క్యామిల్స్ని తీసుకొని వస్తారు. క్యామిల్ ఎక్కితే మనము వాళ్ళకి ఇంత మనీ అని పే చేస్తాము. కౌస్, బఫెల్లోస్ అండ్ గోట్స్ గివ్ అస్ మిల్క్. కౌస్, బఫెల్లోస్ ఏమవుతాయి, మనకి మిల్క్ ఇస్తాయి. దీస్ యానిమల్స్ ఆర్ ఫీడ్ గ్రాస్ అండ్ హే. ఈ యానిమల్స్కి ఏం పెడతాము, గ్రాస్ పెడతాం, అవునా కాదా? వీటికి ఏం పెడతాం, మనం గ్రాసే పెడతాం. మీరు చూసే ఉంటారు, మీ ఇంటి దగ్గర కౌస్కి బఫెల్లోస్కి ఏమి ఇస్తారు, మీరు గ్రాసే ఇస్తారు. మీ పెద్దవాళ్ళు తీసుకెళ్ళి ఏం పెడతారు, గ్రాస్ పెడతారు, ఇంకేదన్నా ఫుడ్ పెడతారు, అవునా కదా? అండ్ నెక్స్ట్ వి గెట్ ఎగ్స్ ఫ్రమ్ హెన్స్ అండ్ డక్స్. ఎగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, హెన్స్ నుంచి, డక్స్ నుంచి వస్తాయి. దీస్ యానిమల్స్ ఆర్ ఫీడ్ గ్రెయిన్స్. హెన్స్కి డక్స్కి ఏం వేస్తాం, మనం గ్రెయిన్స్ వేస్తాం. రైస్ గ్రెయిన్స్ కానీ వీట్ గ్రెయిన్స్ కానీ ఏవో గ్రెయిన్స్ వేస్తాం అనమాట, వాటికి ఫీడ్ చేయడానికి, అవునా కదా? వి షుడ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ అవర్ పెట్స్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్. మనము పెట్స్ని, డొమెస్టిక్ యానిమల్స్ని వాటికి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అవి మనకి చాలా యూజ్ అవుతున్నాయి కదా. అలా యూజ్ అయ్యే వాటిని మనం జాగ్రత్తగా చూసుకోకుండా, వాటికి ఫుడ్ సరిగ్గా పెట్టకుండా వదిలేస్తే అవి మనకి యూజ్ అవుతాయి. తర్వాత అవి ఏమవుతాయి, వాటి హెల్త్ పాడైపోయింది. ఆ తర్వాత మనకి హెల్ప్ అవుతాయా? అవి హెల్త్ బాగలేకపోతే మనమైనా ఇప్పుడు అమ్మకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాం కదా, ఇంట్లో మమ్మీకి. మనకి ఎప్పుడైనా బాగలేకపోతే ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేయగలమా? చేయలేం కదా. అలాగే యానిమల్స్కి కూడా మనం జాగ్రత్తగా చూసుకోకపోతే అవి ఇల్నెస్కి గురవుతాయి. మనం జాగ్రత్తగా వాటికి టయానికి ఫుడ్ పెడుతూ, కరెక్ట్ టైంకి ఫుడ్ పెడుతూ ఉంటే అవి బాగా హెల్తీగా ఉంటాయి, మనకి బాగా యూస్ఫుల్గా అవుతాయి. కాబట్టి మనం వాటికి మంచి కేర్ తీసుకోవాలన్నమాట. అండ్ మేక్ ష్యూర్ దే ఆర్ సేఫ్ అండ్ హెల్తీ. వాటిని సేఫ్గా, హెల్తీగా చూసుకోవాలన్నమాట. అండ్ లుక్ ఎట్ దేర్ 2 pictures are there. One is a doggy అండ్ నెక్స్ట్ వన్ డాంకీ. డాగ్ ఒక పిక్చర్, డాంకీ ఒక పిక్చర్ ఉంది, చూసారా? ఎస్. ఓకే, హియర్ ఈజ్ ఏ కీవర్డ్ దట్ ఈజ్ డొమెస్టిక్. DOMESTIC, డొమెస్టిక్. దాని మీనింగ్ ఏంటో తెలుసుకుందామా? ఓకే, యానిమల్స్ కెప్ట్ ఆన్ ఫార్మ్స్ ఆర్ యాజ్ పెట్స్, నాట్ వైల్డ్. ఏ యానిమల్స్ని అయితే ఫార్మ్స్లో పెంచి పెట్స్గా పెట్టుకుంటామో వాటిని డొమెస్టిక్ యానిమల్స్ అంటాము. వాటిని వైల్డ్లో ఉండే యానిమల్స్ కాదు, అవి డొమెస్టిక్ యానిమల్స్ అనమాట. ఓకేనా? యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్ దీస్? ఓకే, థ్యాంక్ యూ.